చాలా సందర్భాల్లో నేను పాటలు మీటింగ్కి పాడే పాటలు జాగ్రత్తగా వింటూ ఉంటాను. మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడటం మీరు వినాలంటే వాళ్ళకు ఒక కీర్తన పుస్తకం ఇచ్చి పాటలు పాడమంటే సరిపోద్దంట. అంటే నేను వీళ్ళేం తప్పడట్లేదు, ప్లీజ్. ఆ పాటే పెద్ద అబద్ధంలాగా ఉంటుందంట. ఎందుకనంటే ఈ పాటలో నేను యోబులాగా జీవిస్తాను, నేను మోషేలాగా జీవిస్తాను అని పాడేశారు కదా. నిజమేనా? నిజమేనా? కానీ మనం పాడేస్తాం. ఎవరో రాశారు, ట్యూన్ బాగుంది, పాడుకుంటే వెళ్ళిపోతాం. అయితే నేను అది చెప్పింది క్రిటిసైజ్ చేయడానికి కాదు, కానీ ఈరోజు నా వర్తమానం అదే. ఏంటనంటే, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారే, మొదటి ఏబేల్ నుంచి చివరి దాకా మనం బైబిల్లో చెప్పిన విషయాలను చూస్తే, ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం ఫాలో అవడానికి ఇష్టపడం. ఏ అని అంటారేమో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అనుకుందాం, విశ్వాసులకు తండ్రి, అబ్రహాంలా జీవిస్తామనంటే, అబ్రహాం జీవితం మామూలు జీవితం అనుకున్నారా? ఓకే, ఆయన ఎంత కష్టపడ్డాడంటే సొంత భార్య అని చెప్పడానికి భయపడి చెల్లని చెప్పాడు ఆయన. మరి జీవిస్తారా అట్లాగా? అంత కష్టాల దాకా వెళ్తారా? మీరు ఆలోచించండి. పోనీ మోషే అనుకున్నాం అనుకోండి, మొదటి 40 సంవత్సరాల్లో ఐగుప్తి విశ్వవిద్యాలయాల్లో సకల విద్యల్లో ప్రావీణుడు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక గొర్రెలు పెంచుకుంటా ఉన్నాడు. దేవుడు వచ్చి తనతో మాట్లాడితే నేనెవరిని ప్రభువా అని అన్నాడు ఆయన. మరి మోషేలాగా మీరు ఉంటారా? పోనీ దావీదు సొంత తండ్రి, ఈడు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడలా. సొంత అన్నలు చిరాకు పడ్డారు. సొంత రాజు చంపేద్దాం అనుకున్నాడు. సొంత భార్య ఆయన్ని హేళన చేసింది. మరి దావీదులాగా ఉందాం అనుకుంటున్నారా? వద్దులండి, పాత నిబంధనల కొత్త నిబంధనలకు వచ్చేద్దామంటారా? ఒకవేళ మనం పౌలు ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఇంట్లోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఫ్రంట్ హాల్ కానీ ఏదైనా ఉన్నదనుకోండి, దాంట్లో అతను సంపాదించిన షీల్డ్లన్నీ ఉంటాయి. పౌలు గారి ఇంటికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు లేకపోతే సర్టిఫికెట్లు ఉంటాయి. ఏంటి ఆ సర్టిఫికెట్లు? నన్ను ఇక్కడ 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఇక్కడ బెత్తాలతో కొట్టి నన్ను పడేశారు, ఇక్కడ రాళ్లతో కొట్టి నేను చచ్చిపోయాను అనుకొని వదిలేశారు. ఇవి ఉంటాయి షీల్డ్. వెళ్తారా? ఆయనలాగా పౌల్లాగా ఉంటారా? పోనీ పేతురు, ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడంటే చివరికి తిరగేసి సిలువేసుకొని చచ్చిపోయాడు ఆయన. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఈయనలాగా నేను ఉన్నాను సార్, అమ్మో మనకొద్దు, నా వల్ల కాదంట. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నాకు వచ్చే ప్రశ్న ఏంటి చెప్తాను. వీళ్ళ దేవుడు ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడు, తర్వాత మోషే గారి దేవుడు, దావీదు గారి దేవుడు, పౌలు గారి దేవుడు, పేతురు గారి దేవుడు, మన ఈ పేర్లు చూసాం కదా. వీళ్ళ దేవుడు చేతకానోడా? ఇది నా ప్రశ్న. తనకిష్టమైనటువంటి బిడ్డలు సమస్తాన్ని వదులుకొని ఆయన వెంబడిస్తూ ఉంటే, వాళ్ళు ఇబ్బందులు గుండా వెళ్తుంటే చేతకానోళ్ళలాగా చేతులు కట్టుకొని కూర్చున్నాడా? బాగుందా ప్రశ్న? ఇప్పుడు మీకు నచ్చుద్ది ఇలా మాట్లాడితే. ఎందుకనంటే అది రియాలిటీ. మనందరికీ ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. బై ద వే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం చూడండి. కొంతమంది అంగీకరించకపోవచ్చు, ఎవరు అని నేను అడగట్లా. మీరు అంగీకరించిన వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు బాగా అర్థమవుతుంది. ఏంటనంటే, యేసు ప్రభుని అంగీకరించక ముందు, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆలోచిస్తే మీకు సమస్యలు ఎప్పుడు ఎక్కువైనాయో తెలుసా? యేసు ప్రభుని అంగీకరించినాకే అప్పుడే ఎక్కువైనాయి. ఇదేంటి సార్, నేను యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత శోధనలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, నేను ఏమన్నా పొరపాటు చేశానా?
అనే ప్రశ్న రావటం అనేది సహజమే. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఒకే వ్యక్తి జీవితాన్ని చూస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అంటే ఒక ఒక స్టోరీ అర్థమవుతే కనుక మీరు ఇంకొంచెం చదువుకోవడానికి వీలవుతుంది. ఎవరి గురించి సార్ అని అంటే, పాత నిబంధన ఆది కాండంలో ఉన్నటువంటి యోసేపు జీవితం. ఇది నేను ఈ 3 రోజులు చూడాలనుకుంటుంది. 3 రోజులు 3 వర్తమానాలు. ఈరోజు యోసేపుని పరిచయం చేస్తాను. ప్రవేశం లేకపోతే పరిచయం. రేపు యోసేపు యొక్క పరీక్ష. 3వ రోజు యోసేపు యొక్క ఆయన యొక్క ప్రభుత్వం, అల్టిమేట్ రూల్. ఈ 3 మనము చూడబోతా ఉన్నాడు. సార్, యోసేపుని ఎందుకు తీసుకున్నారు సార్ అని అంటే, దేవుడు అబ్రహాముని విశ్వాసుల తండ్రి అన్నాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ అబ్రహాము నిబంధనలో ఒక చిన్న భాగం మీకు చదివి వినిపిస్తాను. దాంట్లోంచి యోసేపు యొక్క గొప్పతనం ఏంటో మీకు చెప్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకే నేను తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. ఇది దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట. ఇప్పుడు చూడండి, 400 సంవత్సరాలు తమకి కాని దేశంలో వాళ్ళు జీవిస్తారు. ఇది ఎక్కడ జరిగింది? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో యోసేపుని బట్టే కదా 400 ఏళ్ళు ఉండగలిగింది. యోసేపుని బట్టే కదా అక్కడికి రాగలిగింది. యోసేపుని బట్టే కదా వాళ్ళకి అంత ఆస్తి అనేది దొరికింది అక్కడ. ఈ ఒక్క మనిషి ఒక దేశాన్ని నిలబెట్టాడు. ఈ ఒక్క మనిషి దేవుడి యొక్క ప్రణాళిక నెరవేరటానికి తన జీవితాన్ని సమర్పించాడు. ఇది యోసేపు. యోసేపు జీవితంలో మనం చూస్తే ఆయన్ని తృణీకరించారు, ఆయన్ని హింసించారు, ఆయన్ని చీకొట్టారు, మోసం చేశారు. కానీ చివరికి ఆయనే వాళ్ళకి రక్షకుడయ్యాడు. సో ఈ ప్రయాణాన్ని మనము ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆది కాండంలో 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు, 1, 2, 3, 4 ఎవరు సార్ అంటారేమో. మొదటి వ్యక్తి ఏమో నోవహు, మొదటి 12 అధ్యాయాల్లో ఉంటాడు. రెండో వ్యక్తి ఏమో అబ్రహాము, 12 నుంచి 25 దాకా ఉంటాడు. మూడో వ్యక్తి ఏమో యాకోబు, 27 నుంచి 36 దాకా ఉంటాడు. నాలుగో వ్యక్తి ఏమో యోసేపు, 37 నుంచి 50 దాకా. అంటే ఆదికాండాన్ని ఒక చపాతీ అనుకుంటే 4 ముక్కలు చేస్తే 4. ఈ 4 దేవుడే మన దేవుడు. సో మనము అందుట్లో చివరి వ్యక్తిని మనం చూడబోతా ఉన్నాం అన్నమాట ఈరోజు. అబ్రహాముకి 14 అధ్యాయాలు ఉన్నాయి, యోసేపుకి 12 అధ్యాయాలు ఉన్నాయి. తక్కువేం కాదు. అబ్రహాముతో రమారమి సెట్ అయినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అయితే మన పితరులు అని 3 పేర్లు చెప్తారు. ఎవరెవరి పేర్లు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యోసేపు పేరు చెప్పరు. ఎందుకని? యాకోబు యొక్క 12 మంది కొడుకులు ఇస్రాయేలీలు మా పితరులు అంటారు కాబట్టి యోసేపు దాంట్లో యాడ్ అవడం. కానీ యోసేపు నుంచి నేర్చుకునేటువంటి పాఠం ఉంది. ఈరోజు మనం 37వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉంటే తీయండి. ఆదికాండం 37వ అధ్యాయం. ఈ 37వ అధ్యాయానికి 36 వచనాలు. ఓకే, ఈ 36 వచనాలకి 20 సంవత్సరాల చరిత్ర. ఎంత? 20 సంవత్సరాలు. మొదటి వచనం నుంచి చివరి వచనంకి వెళ్ళటానికి 20 సంవత్సరాలు పట్టింది. మనకి ఎంతసేపు పట్టు చావడానికి? 15 నిమిషాలు. 10 నిమిషాల్లో 20 ఇయర్స్ హిస్టరీ చదువుతున్నారు మీరు. అదనమాట. ఈ 36 వచనాల్లో 5 సన్నివేశాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఈ ఒక్క అధ్యాయాన్ని డ్రామా వేస్తే
డ్రామాలో 5 సీన్లు ఉంటాయి, 5 సీన్స్. 5 సీన్స్ ద్వారా ఈ మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీరు భారతీయులు బహ్రెయిన్లో ఉంటున్నారు, మీకు ఎంత బాగా వర్తిస్తుందో దీన్ని మనం చూద్దాం. అర్థమైందా? సో మనం వాక్యాన్ని చదివేటప్పుడు నాకు ఇది ఎంత మట్టుకు వర్తిస్తుంది, నాకు ఎంత మట్టుకు సెట్ అవుద్ది అనేది మనం చూసుకోవటం నేర్చుకోవాలి. నేను మొదటి వచనం చదువుతాను. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించను. అంటే యాకోబు వాళ్ళ నాన్నకి అక్కమ్మ ఉండేది, మీ భాషలో చెప్తున్నా. కానీ యాకోబుకి అక్కమ్మ లేదు, పౌరసత్వం వచ్చేసింది. మీకు అర్థం కదండి, సిటిజన్. ఆయనకేమో వీసా ఉండేది. ఎవరికి? ఇస్సాక్ కానీ అబ్రహాముకి కానీ వీసా ఉండేది. కానీ యాకోబు దగ్గరికి వచ్చేప్పటికి వీసా కాదు, సిటిజన్షిప్ వచ్చేసింది. సార్ వీసా ఉంటే ఏంటి సార్, సిటిజన్షిప్ అంటే ఏంటి సార్? ఇది మీకు వచ్చేటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ యూరప్ కానీ వెళ్తే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే కొంచెం జీతం వచ్చిందంటే ఒక ఇల్లు కొనేసుకుంటారు. ఎందుకని? సెటిల్ అయిపోవడానికి. మీరు ఎవ్వరు కూడా ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయరు. ఇక్కడ సెటిల్ అవ్వడానికి లేదు. సో మీరేం చేస్తారంటే ఎంత సంపాదించినా మీ ఊర్లో ఇల్లు కొట్టుకుంటారు. కావాలంటే 2-3 అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు. కానీ ఇక్కడ మాత్రం కొంటే అమ్మేసే ఏదో ఒకటి కొంటారు. కారు కొనుక్కుంటారు, టీవీ కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు. అంటే మీరు ఇక్కడ జీవిస్తున్నా కూడా మీరు ఏమనుకుంటారంటే ఇది మా ఊరు కాదు, ఎక్కడ నేను ఉండను, కొంతకాలం అయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతాను, ఇది మీ యొక్క లైఫ్. కానీ సిటిజన్షిప్ ఉంటే కనుక ఇక్కడే నేను ఉంటాను. సార్ తేడా ఏంటి సార్ అని అంటే కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు బహ్రెయిన్లో 20 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు ఒకవేళ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనుకోండి ఆయా బానవా అంటారు వాళ్ళు. అంటే మిమ్మల్ని ఏం ఎక్కిరించట్లా, అంటే మీ ఒరిజినాలిటీ ఏం మారదు. కానీ అమెరికా వెళ్ళి 2 నెలలు ఉన్నాడు అనుకో, వాట్ యూ డూయింగ్ మే అంటాడు. మీకు అర్థమైందా? అంటే ఏంటి అని అంటే కనుక నేను ఇక్కడ ఉండబోతున్నాను కాబట్టి ఎలాగలా తయారైపోవాలనుకుంటాడు. మీరు వెనక్కి వెళ్ళాలి కాబట్టి మన ఒరిజినాలిటీ వదులుకోకూడదు అనుకుంటారు మీరు. ఇప్పుడు మీకు బాగా సెట్ అయింది కదా. అయితే యాకోబు వాళ్ళ నాన్న ఇస్సాక్ కానీ యాకోబు వాళ్ళ తాత అబ్రహాం కానీ ఇది మన ఇల్లు కాదు అన్నట్లు జాగ్రత్తగా బతికారు. కానీ యాకోబు దగ్గరకు వచ్చేప్పటికి ఇది మన దేశం. ఆ మన దేశం అనే ఫీలింగ్లో ఒక డేంజర్ ఉంది. ఏంటనంటే ఈ దేశంలో నేను ఉండబోతున్నాను కాబట్టి వీళ్ళ బట్టలు నేను వేసేసుకుంటా, వీళ్ళ భాష నేను నేర్చేసుకుంటా, వీలైతే వీళ్ళ దేవుళ్ళని నేను కూడా కొలుస్తా. మీకు అర్థమైంది కదా? వీళ్ళకున్న బుద్ధులు నేను తెచ్చుకుంటా. దీంతో డేంజర్ ఉంది. ఏంటి ఆ డేంజర్ అంటే వాళ్ళకలాగా వీళ్ళు తయారైపోవడం. యాకోబు సంతతి వాళ్ళు అలా తయారయ్యారు. వాళ్ళలో ఒకళ్ళు అయిపోయారు, వాళ్ళలో కలిసిపోయారు వాళ్ళలాగా. ఈరోజు నాకు ఒక కుర్రోడు అమెరికా నుంచి చాట్ చేశాడు, రాకముందే ఓ అరగంట సేపు చాట్ చేశాం. వాడితో విచిత్రమైన సమస్య. అన్న నాకు క్రిస్టియన్గా అనిపించుకోవటం ఇష్టం లేదన్నా అన్నాడు. మంచిది బాబు, ఏమనిపించుకోవాలనుకుంటున్నావు అంటే ఏమో నాకు తెలియదు అన్న అంటున్నాడు. మీరు నవ్వద్దు, అమెరికాలో ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. వాడికి ఏం చేయాలో అడిగే తెలియదు. కొద్దిసేపు ఉన్నాక ఏమంటాడంటే, అన్నా నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టం, యేసుక్రీస్తుతో నాకు సంబంధం కావాలి, యేసుక్రీస్తుకి నేను దగ్గరగా ఉండాలి, కానీ క్రిస్టియన్ నింపించుకోకూడదు. దీనికి కూడా నవ్వద్దు, అమెరికా వాళ్ళు అలాగే ఉంటారు. వాడేంటో వాడికే తెలియదు. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలాగా తయారాడు. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అని అంటే కనుక యాకోబు అక్కడ కనానీయుల మధ్యన జీవిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ దేశంలో జీవిస్తూ వాళ్ళలాగా తయారై పాడైపోవడం మొదలుపెట్టాడు. యాకోబు వాళ్ళ సంతతి పాడైపోవడం మొదలుపెట్టారు. ఇక దేవుడు ఏం చేయగలడు? ఒకవేళ ఆ రోజు కనుక నా దేవుడు కనబడితే, ఏ రోజు ఏది దేవుడు ఈ స్ట్రగుల్ గుండా వెళ్తున్నావు, దేవా ఏం చేద్దాం అనుకుంటున్నావు, యాకోబు వీళ్ళంతా పాడైపోతున్నారు,
అదేనయ్యా నేను ఒక పని చేయదలుచుకున్నాను. ఏంటది? ఎక్కడి నుంచి మొత్తం అందరినీ వేరే దేశం తీసుకెళ్ళి అక్కడ కొంతకాలం బతికిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొస్తా. ప్రభు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా కష్టం కదా. అదే సులభమే, ఇక్కడుండి బాగు చేయటం కష్టం వాళ్ళని. ఎక్కడుంటే బాగోరు కాబట్టి ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తే బాగుపడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొస్తా. 70 మందిని ఐగుప్తు దేశం తీసుకెళ్ళి వాళ్ళు 20 లక్షల మంది అయిన తర్వాత వెనక్కి తీసుకొచ్చి దేవుడు ప్లాన్ పూర్తి చేసుకున్నాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్పానంటే మీరు జాగ్రత్తమనండి. మీరు కష్టపడితే వచ్చారా, ఎవరితోనో డబ్బులు ఇస్తే వచ్చారా, లేకపోతే మీ చుట్టాలు ఇక్కడ ఉంటే వచ్చారా, ఎవరైనా మీకు అక్కడ వీసా తీస్తే వచ్చారా నాకు తెలీదు. దేవుడు మిమ్మల్ని అక్కడ తెచ్చాడు. మరి ఆమెను ఎందుకు అంటున్నారో నాకు తెలీదు. బహుశా మీరు ఇండియాలో ఉంటే పనికిమాలిన వాళ్ళు అవుతారని ఇక్కడ తెచ్చాడేమో. మరి ఇప్పుడు చెప్పండి ఆమెన్. ఇండియాలో ఉంటే మీరు బాగుపడరని ఇక్కడ తెచ్చాడేమో. మీకు అర్థమైంది కదండి? ఎందుకనంటే దేశం వదిలి ఇంకో దేశానికి వచ్చిన వాళ్ళు ఈ 2 దోవల్లో ఏదో దోవలోకి వెళ్తారు. ఏ దోవలు సార్ అంటారేమో. వాడు పూర్తిగా బాగుపడిపోయి ఒక గొప్ప వ్యక్తిగా తయారై వెనక్కి వెళ్ళొచ్చు, లేదా ఎందుకు పనికిమాలిన వాళ్ళలాగా తయారైపోయి వెనక్కి వెళ్ళొచ్చు. ఈ 2 మార్గాలు ఏదో ఒక మార్గం. నేను ఇండియా నుంచి ఎలాగ వచ్చానో మళ్ళీ అలాగే వెళ్ళానని ఎవడు అండో. అయితే బాగుపడి వెళ్తారు, లేకపోతే పూర్తిగా నాశనమై వెళ్తారు. ఎందుకు అని అంటే కనుక మీకు అడ్డెవరు లేరు ఇక్కడ. మీరు బాగుపడాలంటే ఎందుకు బాగుపడుతున్నారు అని అడిగేవాడు ఎవడు లేడు. పాడైపోతుంటే ఎందుకు పాడైపోతున్నారు అని అడిగేవాడు ఎవడు లేడు. ఇప్పుడు మీకు అర్థమైంది యాకోబు స్టోరీ అంత బాగా ఫిట్ అయిందో మీకు? ఇది పరిస్థితి అండి, యాకోబు పరిస్థితి. ఇది మొదటి వచనం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు యోసేపుని సీన్లోకి తీసుకొచ్చాడు. యోసేపు జీవితాన్ని మొదటి అధ్యాయంలో చదువుతామే. ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే నిద్రపోతున్నటువంటి అగ్నిపర్వతం అన్నాడు. ఎవరిని? యోసేపుని. నిద్రపోతున్న అగ్నిపర్వతం. అగ్నిపర్వతం అంటే మీకు తెలుసు కదా. నేను ఓసారి అమెరికాలో సెయింట్ హెలెన్ అనే ఓ పెద్ద పర్వతం, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంటుంది, ఆ రాష్ట్రంలో ఉంటుంది. వాషింగ్టన్ అని ఆ రాష్ట్రం ఉంటుంది. పెద్ద కొండ, ఎక్కడికి వెళ్ళినా కూడా కొండ కనబడుతుంది. పైనంతా కూడా తెల్లగా మంచు ఉంటుంది. నన్ను ఎవరైతే తీసుకెళ్లారో భలే ఉంది సార్ మంచు కొండ అంటే, బాగుంటుంది సార్, మనం వెళ్ళొచ్చా దగ్గరికి అంటే వెళ్ళొచ్చు అని ఆ కొండ గురించి దారిలో చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? సార్ ఆ కొండ మంచుతో ఉంది కదా, చల్లగా ఉందనుకుంటారేమో, ఉండదు సార్ అన్నాడు. అదేంటి సార్ అన్న? అది అగ్నిపర్వతం సార్, అది అగ్నిపర్వతం. అది 10 సంవత్సరాలకు ఒకసారి నుప్పులు కొక్కుద్ది సార్. పోయినసారి నుప్పులు కక్కినప్పుడు దాని యొక్క లావ అంటే అగ్ని ఇది ఉంటుంది, అది 296 కిలోమీటర్లు వెళ్ళింది సార్. దారిలో ఉన్న పొలాలన్నీ తగలబెట్టేసింది సార్. 54 మంది చచ్చిపోయారు సార్. కానీ అందంగా కనబడుతుంది కదా, కనబడుతుంది సార్ అందంగా బయటికి, కానీ లోన్ అది కాదు. యోసేపు జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకి ఎలా వర్తిస్తుందో చెప్తున్నాను. మీ ముఖాలు చూస్తుంటే చాలా బాగున్నారండి, మీరు అందంగా ఉన్నారు. బహ్రెయిన్ వచ్చారేమో కదా, ఇండియాలో రాయిని మొత్తం పెయింట్లన్నీ పూసుకుంటున్నారు. ఇండియాలో అయితే పూసుకునేవారు, ఇక్కడ పూసుకుంటున్నారు. అంటే మీరు చేసే తప్పు అంటలేదు, అందంగా కనబడుతున్నారు అంటున్నా. మీరు అందంగా కనబడుతున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, బాగుంది. నేను దాన్ని కూడా తప్పు అంటలేదు. కానీ మీ ముఖం ఉన్నంత అందంగా మీ హృదయం ఉన్నదా అనేది ప్రశ్న. బయటికి నవ్వుతూ కనబడుతున్నారు, కానీ హృదయంలో కూడా నవ్వుతున్నారా అనేది నా ప్రశ్న. నేను ఒక ఛాలెంజ్ విసురుతా మీకు, మీలో ఎవరైనా సాహసించగలిగితే మంచిదే. ఏంటంటే నాతో ఒక 20 నిమిషాలు సింగిల్గా గడపండి. మీరు నాతో ఒక 20 నిమిషాలు సింగిల్గా గడపండి. కన్నీళ్లు కార్చకుండా మీరు వెళ్ళగలిగితే జీవితాంతం నేను మీకు బానిసైపోతాను. సింగిల్గా మీరు నాతో ఒక 20 నిమిషాలు గడపాలి చాలు. కన్నీళ్లు కార్చకుండా మీరు వెళ్ళిపోతే, అంటే నేను కొడతానని కాదమ్మో, కళ్ళల్లో కారం పెడతానని కాదు, మామూలుగా మాడతాను అంతే. సింగిల్గా
మీరు గుంపుగా వచ్చినప్పుడు నవ్వుతూ మాట్లాడతారు, సెటైర్లు వేస్తారు, జోకులు వేస్తారు. కానీ సింగిల్గా వచ్చినప్పుడు మాట్లాడలేరు, వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకే యోసేపు జీవితం మన జీవితానికి చాలా సరితూగుతుంది అనిపించింది. నిద్రపోతున్నటువంటి అగ్నిపర్వతం. సరే, ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిద్దాం. 2వ వచనం, యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళిలో 11వ కొడుకు దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే యోసేపు ఇంపార్టెంట్ కాబట్టి. అంతకుముందు 10 మంది పుట్టేశారు. యోసేపు 17 ఏండ్లు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై ఉండి తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకు, జిల్ఫా కుమారుల యొద్దకు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండెను. మీకు తెలిసినట్లుగా యాకోబు తాను ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళ మామ మోసం చేసి వాళ్ళ అక్కనిచ్చి పెళ్లి చేశాడు. 14 ఏళ్ళు ఊడిగం చేసి మొత్తానికి రేచల్ని సంపాదించుకున్నాడు. కానీ కొడుకులు పుట్టలేదు ఆవిడకే. 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత 11వ వాడుగా పుట్టాడు యోసేపు. యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 12 మంది పిల్లలు ఉన్నారే, ఈ 12 మంది పిల్లల్ని 2 తెగలుగా మనం చేయొచ్చు. ఒక తెగ ఏమిటంటే 22 కంటే ఎక్కువ, 22 అంటే వయసు. ఇంకో తెగ ఏంటంటే 21 కంటే తక్కువ. 21 కంటే తక్కువ వయసు వాళ్ళంతా ఇంటి దగ్గర గొర్రెలు కాస్తూ ఉండేవాళ్ళు. 22 దాటిన వాళ్ళంతా దూరం వెళ్ళి వాళ్ళ గొర్రెల్ని వాటిని కాసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటి దగ్గరే ఇళ్ళు కాసుకుంటాడు. ఆ ఇంటి దగ్గర గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు ఈ పిల్లలు. ఆ పిల్లలు ఎవరంటే దాను, నెఫ్తాలి, గాదు, అషేరు, యోసేపు. ఈ 5 వీళ్ళు ఇంటి దగ్గర గొర్రెలు కాసుకునేవాడు. అర్థమైందా? అయితే దీని గురించి మనకి చెప్పింది ఏంటనంటే, యోసేపు రోజు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నోళ్ళు చేసిన చెడ్డ పనులని చెప్తూ ఉండేవాడు. ఎందుకు చెప్పేవాడు చెడ్డ పనులు? ప్రతి దాంట్లోంచి పాయింట్ నేర్చుకున్నాం. ఎందుకు చెప్పేవాడు అంటే ఈయన చేసేవాడు కాదు కాబట్టి. వాళ్ళు చేసేవాడు. ఈయన చేసేవాడు కాదు, ఆయన చేసేవాడు. అందుకే ఇంటికి వచ్చి, నాన్న డాన్ ఎలా చేశాడు, నెఫ్తాలి ఎలా చేశాడు, ఆషేర్ ఇలా చేశాడు అని చెప్పుకుంటూ ఉండేవాడు. దీంతో అంటే ఆ నలుగురికి కూడా ఎవరంటే ఇష్టం ఉండేది కాదు, యోసేపు అంటే. దీని నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏంటది పాఠం అని అంటే, యోసేపు వాళ్ళ అన్నల యొక్క ప్రభావంలోకి మీకు అర్థమైంది కదండి, ఎల్లలా తాను మాత్రం జాగ్రత్తగా బతుకుతున్నాడు. ఎందుకు అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక పాశ్చాత్య దేశంలోకి రాగానే ఇక్కడంటూ ఒక కల్చర్ ఉంటుంది కదా. ఆ కల్చర్లోకి ఖచ్చితంగా వెళ్ళిపోవాలని ఏం లేదు. నేను అనేది బహ్రెయిన్ కల్చర్లో కాదు, భారతీయుల కల్చర్. ఇక్కడికి వచ్చిన భారతీయులు కూడా లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. మీకు తెలుసు ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో. అలాంటి లైఫ్ స్టైల్లోకి అందరూ వెళ్ళిపోతున్నారన్నా నేను కూడా వెళ్ళిపోవాలి అనేది ఏమీ లేదు. యోసేపు అన్నల ప్రభావం మీదకి ఆయన వెళ్ళలేదు, జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. మరి మీరు ఉండగలుగుతున్నారా? ఆలోచించుకోండి. ఇదంతా ప్లెయిన్ స్టోరీ, మధ్యలోంచి టర్నింగ్ పాయింట్ కనబడుతుంది. ఇప్పుడు 3వ వచనం, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాను. అతని సోదరులు తమ తండ్రి అతనిని తమకు అందరికంటే ఎక్కువగా ప్రేమించు చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. దీంట్లో ఒక చిన్న సమస్య మనం తెలుసుకోవాలి. యాకోబుకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమ దొరకలా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేర్చుకోండి. యాకోబుకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమ దొరకలా. వాళ్ళ నాన్న ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరిని ఎక్కువ ప్రేమించేవాడు? ఏసావుని ప్రేమించేవాడు. కాబట్టి యాకోబుకి ప్రేమ దొరకలా. అమ్మేమో పోరా అని చెప్పి పంపించేసింది. తండ్రి ప్రేమ కొదువైనప్పుడు, తల్లి ప్రేమ దొరకనప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? బయట వాళ్ళ ప్రేమను ఆశిస్తారు. మీ పిల్లలు వేరే అమ్మాయిని కానీ వేరే అబ్బాయిని కానీ ఎక్కువ ప్రేమిస్తున్నారంటే దానికి సమస్య ఏంటంటే మీరే.
మీరు చూపించాల్సినటువంటి ప్రేమ చూపించినప్పుడు జరిగేటువంటి పర్యవసానం ఇది. ఇప్పుడు మనోడు వెళ్ళిపోయాడు, రేచల్ని ప్రేమించాడు, చూడంగానే ప్రేమలో పడిపోయాడు. ఎంతగా ప్రేమించాడంటే ఒక పండితుడు ఏమంటాడంటే యాకోబుని యేసు ప్రభుతో పోల్చాడు. ఎలా అంటే యేసు ప్రభు తన సంఘం కోసం ఎంతైనా సేవ చేయడానికి ఇష్టపడ్డాడు, సిలువ మీద చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. అదేవిధంగా యాకోబు తాను ప్రేమించినటువంటి రేచల్ కోసం తాను 14 సంవత్సరాలు పనిచేయడానికైనా ఇష్టపడ్డాడు. అందుకే ఓ పండితుడు ఏమన్నాడంటే, యూ అండ్ మీ, నువ్వు నేను మారు మనసు పొందిన వాళ్ళమైతే వీర్ గాడ్స్ రేచల్ అన్నాడు. మనం దేవుని యొక్క రేచల్ అంటారు. మన కోసం దేవుడు ఏమైనా చేయడానికి ఇష్టపడతాడు. ఎంత బాగుంది కదా. అయితే దీనికి ఇంకో సమస్య ఉంది. నాన్న దగ్గర నుంచి ఈయనకి ప్రేమ రాలేదు కదా, ఈ కొడుకు మీద ఆ ప్రేమంతా చూపిస్తున్నాడు. ఎందుకని? నాకులాగా వీడు అవ్వకూడదని. ప్రేమ దొరకకపోతే ఒక సమస్య, ప్రేమ ఎక్కువైతే కూడా ఇంకో సమస్య. యోసేపు మీద ఎక్కువ ప్రేమ చూపించేటప్పటికి, ఆయన ఈ అంగి గింగి కుట్టించేప్పటికి మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఏమొచ్చింది? కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అన్నోళ్ళు యోసేపు మీద అసూయ. ఇప్పుడు ఓ చిన్న ప్రశ్న రావచ్చు, జాగ్రత్త వినండి. ఒకవేళ యోసేపుని పిలిచి, యోసేపు ఏంటా మీ అన్నోళ్ళంతా నిన్ను ఇలా చేస్తున్నారంటే, సార్ నేనేం చేయను సార్, నేనేం చేయను. మా నాన్నని ఏమన్నా అంగి కుట్టించమని అన్నానా? ఆయన కుట్టించాడు, నేనేం చేయను. నాకున్న అంగీని చూసి వీళ్ళు అసూయపడితే నేనేం చేయాలి సార్, నేనేం చేయాలి? జాగ్రత్త వినండి. యోసేపు ఆ అసూయను బాగా హ్యాండిల్ చేశాడు. మరి మీరు హ్యాండిల్ చేస్తారో లేదు నాకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు యోసేపు అంగీ లాంటిది మీకేముంది అని చెప్తారేమో. మీలో కొంతమందికి సడన్గా ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, లేదా మీలో ఎవరికైనా ఒక డీల్లో కారు వచ్చిందనుకోండి, లేదా మీలో ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, లేదా మీలో ఎవరైనా ఒక మంచి పాట పాడారనుకోండి, ప్రజలందరూ మీ మీద ఒక విధమైన కన్ను వేస్తారు. ఫీల్ అయిపోతారా? మీరు గొప్పగా ఫీల్ అయిపోతారా? ఆలోచిస్తారా? ఒకవేళ అలా ఆలోచించే వాళ్ళైతే ఆ అసూయకి నీరు పోసిన వాళ్ళు అవుతారు. నీరు పోసిన వాళ్ళు. అక్కడ యోసేపు బాగా తగ్గి ఉండటం అనేది మనం చూసాం. నెక్స్ట్ వద్దాం మళ్ళీ 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి, నేను 9వ వచనం దాకా చదువుతాను. పగ అనే మాట ఎన్నిసార్లు కనబడుతుందో చూడండి. అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగ పెట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నువ్వు అధికారం వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపెట్టిరి. ఇక్కడి నుంచి మీ లైఫ్ గురించి ఆలోచించండి. మీ లైఫ్లో జరిగేటువంటి విషయాలకు ఇతరులు మీ మీద దుష్ట కన్ను పెడితే, మీ లైఫ్లో జరిగేటువంటి విషయాలకు ఇతరులు మీ మీద అసూయ పడితే, మీ జీవితంలో మీరు ఊహించినటువంటి పరిస్థితులు వేరువేరు కారణాలు బట్టి వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? యోసేపు నెంబర్ 1, వాళ్ళ నాన్నగా బాగా ప్రేమించి తనకి కోటు కుట్టించాడు. నేను అడిగానా? రెండోది, యోసేపుకి 2 కళలు వచ్చాయి. నేనేమన్నా అడిగానా? మీరెందుకు నా మీద ఎలా పడిచేస్తున్నారు? నాకెందుకు వచ్చింది ఈ బాధ? నేనెందుకని ఈ మాట చెప్తానంటే, మీలో కొంతమంది కూర్చొని, సార్ నాకెందుకు సార్ ఈ బాధలన్నీ వచ్చాయి, నాకెందుకు సార్ ఈ కష్టాలన్నీ వచ్చాయి, నాకెందుకు వచ్చాయి ఈ ఇబ్బందులన్నీ? ఇది మీకు వచ్చే ప్రశ్న. యోసేపు కూడా అదే పరిస్థితి, కానీ ఎక్కడ అడిగినట్లు కనబడదు. నాకెందుకు వచ్చాయి ఈ ప్రశ్న, నాకెందుకు వచ్చాయి బాధ అని ఆయన అడిగినట్లు మనకు కనబడదు. అయితే యోసేపు 17 ఏళ్ళు కుర్రోడు. ఇదే 17 ఏళ్ళ లోపల, జాగ్రత్త వినండి, 17 ఏళ్ల లోపల
తనకొచ్చిన కళ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని గుర్తుపట్టగలిగాడు ఆయన. దేవుడి దగ్గర నుంచి అని. ఇది 17 ఏళ్ళప్పుడు వచ్చిన కళ కాదు, 14-15 ఏళ్ళప్పుడు వచ్చిన కళ. ఎందుకంటే 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు. అంతకుముందు జరిగిన సన్నివేశాలు. 15 ఏళ్లకో 16 ఏళ్లకో కళ వస్తే ఆ కళ దేవుని దగ్గర నుంచి అని చెప్పగలిగాడు. మనోడి దగ్గర బైబిల్ ఏం లేదు, మనోడి దగ్గర ప్రవక్తలు ఎవరు లేరు, మనోడి దగ్గర వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అమ్మ బతుకున్నంతకాలం నేర్పించినటువంటి కొన్ని పాఠాలు, వాళ్ళ నాన్న నేర్పించినటువంటి కొన్ని ప్రార్థనలు, అవే ఆ చిన్న విషయాలతో భక్తిని డెవలప్ చేసుకొని తన కళ వస్తే ఆ చిన్న మనసుతో ఈ కళ దేవుని దగ్గర నుంచి. మనం ఇంత అడ్డగాడిదల్లాగా పెరిగాం, నన్ను కూడా కలుపుకుంటున్నాం, ఇంత అడ్డగాడిదల్లాగా పెరిగాం. ఒకవేళ అదే దేవుడు నీకు నాకు కలిస్తే మనం అదే విధంగా స్పందించగలుగుతామా? అదే విధంగా గుర్తించగలుగుతామా? నిన్న కొంతమంది కూర్చుంటే నేను క్రిస్మస్ సందర్భం కదా అని యేసు ప్రభుకి భూమి మీద ఉన్నప్పుడు తండ్రిగా వ్యవహరించినటువంటి యోసేపు గురించి మాట్లాడాను. 4 కళలు వచ్చాయి యోసేపుకి. ఆ యోసేపు కూడా 17 ఏళ్ళోడే. ఆ 4 కళలకి అర్థం చెప్పుకున్నాడు ఆయన. దాని ప్రకారం ఆయన బతికేయగలిగాడు. దేవుడు నాతో మాట్లాడాడని. నేను అడిగే మాట ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇది దేవుని మాట అని గుర్తించగలుగుతున్నావా? ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నేను దేవుని యొక్క దోతనే. దోత అంటే రెక్కలు ఉండే దోత కాదు. దోత అంటే దేవుడు పంపించినటువంటి వర్తమానికుడిని. నేను వాక్యం చెప్తున్నా, ఈ వాక్యం దేవుని వాక్యం. దేవుడు నన్ను వాడుకొని నీతో మాట్లాడుతున్నాడేమో. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలే కొన్ని నీకు తాకేయేమో. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడుతున్నట్లు ఉందే అని అనిపించినేమో. సీరియస్గా ఎందుకు వినకూడదు? దేవా, ఇది నీ మాట అయితే, ఇది నీ దగ్గర నుంచి వచ్చింది అయితే, ఇది సీరియస్గా తీసుకుంటాను. నేను చాలా సీరియస్ తీసుకుంటా. యోసేపు అలా సీరియస్గా తీసుకొని ధైర్యంగా అన్నోళ్ళకి చెప్పేశాడు, ఇలా జరుగుద్దంట అని. మీకు వచ్చింది తెలుసా, యోసేపు ఈ కళ చెప్పిన తర్వాత ఇది నెరవేర్చడానికి 21 సంవత్సరాలు పట్టింది. 21 సంవత్సరాలు, 21 ఇయర్స్. కానీ ఈ కళ దేవుడి దగ్గర నుంచి అని చెప్పగలిగాడు ఆయన. నెరవేరకపోతే ఇది దేవుడి దగ్గర నుంచి కాదేమో అని ఎక్కడ ఫీల్ అయినట్లు మనకు తెలియదు. చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. దేవునితో సంబంధం ఉన్నప్పుడు, దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు నీకు తలంపిచ్చి ఇది నేను నీకు ఇస్తున్న తలంపు అని చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్తావు. ప్రజలు ఏమనుకున్నా సరే గుర్తించగలిగే సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? యోసేపు 17 ఏళ్ల లోపల ఆ స్థాయికి వచ్చాడు. నీ ఆత్మీయత ఎక్కడ దాకా వచ్చింది, నీ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది, ఇది మనం ఆలోచిద్దాం. అయితే వీళ్ళ అన్నలు ఎంతగా ఇతని మీద కోపం పెట్టుకున్నారంటే, అరే యోసేపు బాగున్నావా అంటూ మానేశారు. క్షేమ సమాచారం అడగడం మానేశారు, పలకరించడం మానేశారు. 10 మంది ఒక గుంపుగా ఉంటే యోసేపు ఒక్కడే ఒక చోట ఉండేవాడు. ఒకవేళ మీరే యోసేపు పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు? మీతో ఎవ్వరు మాట్లాడిన పొజిషన్లో ఉంటే ఎలా ఉంటారు? బహ్రెయిన్లో మీలో కొంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను కాదనట్లా. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు 10 మంది ఉంటారు, చర్చికి వచ్చినప్పుడు 10 మంది ఉంటారు, కానీ రూమ్కి వెళ్ళినప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారు. బహుశా మీలో కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, మీకున్న బాధలు పంచుకోవడానికి మీకు ఎవరు లేరేమో, మీకున్నటువంటి కష్టాలు పంచుకోవడానికి ఎవరు లేరేమో. యోసేపు అదే పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పండని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాక్ష్యంగా పడదుమా అని అతన్ని గద్దించను. అతని సోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుని. ముందు వచ్చిన కాలం ఏంటంటే పనలు అంటే తీసుకెళ్దాం, ఈ గోధుమలు కానీ వరి కానీ కట్లం.
యోసేపు కట్ట ఒకటే నుంచుందంటే మిగిలిన కట్టలన్నీ కూడా సాష్టాంగ పడుతున్నాయి. ఇప్పుడు గోధుమ కానీ వరి కానీ కట్టల చివర ఏముంటాయి? గోధుమలు ఉంటాయి, లేకపోతే బియ్యం ఉంటాయి. ఇది దేనికి సాదృశ్యం? అరే, మీరు తిండి కోసం నా దగ్గరికి అడుక్కుంటానికి వస్తారా అన్నాడు. అది యోసేపు గుర్తించింది. 17 ఏళ్ల లోపల తిండి కోసం నా దగ్గరికి వస్తారు. 21 సంవత్సరాల తర్వాత తిండి కోసం వచ్చారు అడుక్కోవడానికి. ఎంత పర్ఫెక్ట్గా సెటిల్ అయిందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా. దేవుడితో మనం కనెక్ట్ అయి ఉంటే దేవుడు మనతో చాలా విషయాలు చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. ఇక్కడేమన్నాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 11 నాకు సాష్టాంగ పడ్డాయి. అంటే ఏంటి? నేను ప్రధానమంత్రిగా ఉంటాను. 21 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది, ప్రధానమంత్రిగా ఉండటం. అయితే ఒక చిన్న ప్రశ్న ఉంటుంది. సార్, రేచల్ బెంజామిన్ పుట్టంగానే చచ్చిపోయింది కదా, మరి ఇది జరిగేటప్పుడు తల్లి తండ్రి అనే మాట ఎందుకు వచ్చింది సార్ అని అడగటం తప్పేం కాదు, కరెక్టే. అయితే రేచల్ వచ్చేటప్పుడు తనతో పాటు ఒక అమ్మాయిని తెచ్చిపెట్టుకుంది. అమ్మాయి పేరేంటి? బిల్హా. ఇప్పుడు రేచల్ చచ్చిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? బిల్హా. సో కాబట్టి తల్లి అని ఎవరిని పిలుచుండి ఉంటాడు యోసేపు? బిల్హాని. అందుకనే ఆ మాట ఉపయోగించడం అనేది జరిగింది. యాకోబుకి కళలు చాలా వచ్చాయి. యాకోబుకి చాలా కళలు వచ్చాయి, నిచ్చిన కళ ఇవన్నీ వచ్చాయి కదా. కాబట్టి వీడి కళలు వస్తున్నాయి, నాకు కళ వస్తుంది, బహుశా ఇది నిజమేమో అని మనసులో పెట్టుకున్నాడు. ఇది ఈ 9 వచనాల దాకా మనకి చాలా స్పష్టంగా అంత బాగానే ఉంటుంది. కానీ ఒకటి ఇప్పుడు మీకు అప్లై చేస్తాం. పైన యోసేపు జీవితం ఒకటి, కింద పరిస్థితులు ఒకటే. పైన యోసేపు జీవితం ఒకటి, కింద పరిస్థితులు. పైన యోసేపు జీవితం అంటే నాన్న ప్రేమను బాగా పొందాడు, గుడ్ పాయింట్. రెండోది, నాన్న రంగులు కోటిచ్చాడు, గుడ్ పాయింట్. 3, యోసేపు సాంస్కృతిక ప్రభావం లేకుండా బతికాడు, 3. 4, దేవుడు తనతో డైరెక్ట్గా మాట్లాడుతూ కళలు కూడా ఇచ్చాడు. ఇవన్నీ బాగున్నాయి కదా బయటికి, ఇవన్నీ బయటకు బాగున్నాయి. కానీ కింద వాళ్ళ అన్నలే గోతులు తవ్వుతున్నారు. దాగి ఉన్న సమస్యలు మీ జీవితంలో చాలా మట్టుకు సమస్యలు దాగి ఉన్నాయి, బయటికి కనబడట్లా. ప్రాబ్లమ్స్, దాగి ఉన్నటువంటి సమస్యలు లోన ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నాయి ఆ సమస్యలు. ఈ దాగి ఉన్నటువంటి సమస్యల్ని మనం బయటికి చెప్పుకోవడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. ఇది బయటికి చెప్తే ఏమవుతుంది అనేటువంటి టెన్షన్ ఉంటుంది అనమాట. దాగి ఉన్న కష్టాలు లోన ఉన్నాయి మీలో. అందుకే అన్నాను, మీతో ఎవరితో అయినా నేను సింగిల్గా మాట్లాడితే 20 నిమిషాల్లో మీరు ఏడవటం మొదలు పెడతారు. ఎందుకు ఏడుస్తారు? మీకున్నటువంటి కష్టాలు అవి. కానీ మానవులంగా మనం చేసే పని ఏంటంటే కష్టాలన్నీ దిగమింగుకొని ఏమి కష్టాలు లేనట్లు బతికేయటం మనకు అలవాటైపోయింది. తప్పేం కాదు నేను అంటుంది. కానీ నేనేమంటాను తెలుసా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అదే డ్రామా వేయాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లు మనం బయట పెట్టుకోవడం మంచిదే. దేవుని వాక్యం వినటానికి వచ్చాం. ప్రభా, నా కష్టాలు నీకు తెలుసు, నాకు దాగి ఉన్నటువంటి సమస్యలన్నీ నీకు తెలుసు, వీటిని నేను ఎలా ఎదుర్కోవాలి, ఇది మనం అర్థం చేసుకుందాం. యోసేపు జీవితం ఇప్పుడు మనకి దగ్గరగా సరిపోతుంది. ఎందుకనంటే బయటికంతా బాగానే ఉంది, కానీ లోన మాత్రం భయంకరమైనటువంటి పరిస్థితి. యోసేపుకు కూడా తెలీదు, మీకైతే అట్లీస్ట్ మీకు తెలుసు దాగి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది. అయితే ఈ దాగి ఉన్నటువంటి పరిస్థితుల్లో, దాగి ఉన్నటువంటి కష్టాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 12వ వచనం చూద్దాం. అతని సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మని అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో 36 వచనాల్లో మీకు 2 విషయాలు చెప్తాను, విచిత్రమైన విషయాలు.
ఈ 36 వచనాల్లో ఒక్కసారి కూడా దేవుడు అనే పదం కనబడదు. కనబడదు. మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, యోసేపు ఇంత భయంకరమైనటువంటి కష్టాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏమైపోయాడు, ఎందుకు లేడు? ఈ అధ్యాయం మొత్తంలో దేవుడు అనే మాట ఉండదు, ఒక్కసారి కూడా ఉండదు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మీలో చాలామంది కష్టాలు ఎక్కువైనప్పుడు కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది బయటకు కూడా చెప్పుకోరు, కానీ లోన ఆలోచిస్తారు, దేవా నువ్వేమైపోయావు, నేను ఇన్ని కష్టాలు గుండా వెళ్తా ఉంటే నువ్వు ఎటుపోయావు, నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నన్ను ఎందుకు విడిపించట్లేదు, నువ్వు నన్ను ఎందుకు తప్పించట్లేదు, ఇలాంటి ప్రశ్నలు రావటం అనేది సహజం. ఇది నాకు విచిత్రమైన పదం. ఇంకో పదం ఏంటో చెప్పంటారా? 36 వచనాల్లో 21 సార్లు సోదరుడు సోదరుడు సోదరులు అనే మాట ఉంది, 21 సార్లు. కానీ యోసేపుకి ఎవడైనా సోదరుడు ఉన్నాడా? లేడు. మీలో చాలామంది కోపం వచ్చినప్పుడు అనే మాట తెలుసా, ఒక్కడు లేడు సార్, నాకు ఒక్కడు లేడు. నవ్వుతున్నారు ఎందుకు తెలుసా? మీరు ఆ డైలాగ్ ఉపయోగించారు. ఎవరు లేరు సార్, నాకు ఎవరు లేరు. అందరూ సరదాగా మాడతారు సార్. కష్టం వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనబడరు సార్, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్కడు కూడా కనబడరు సార్. యోసేపు పరిస్థితి అదే. అటు దేవుడు సీన్లో కనబడట్లేదు, ఇటు సోదరులు చాలామంది ఉన్నారు చుట్టూ, ఒక్కళ్ళు కూడా తనకు సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు, ఎవరు కూడా. నీ పరిస్థితి ఏంటో కూడా యోసేపు పరిస్థితి అదే. దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సిన విషయం చూద్దాం. వాళ్ళ నాన్న పిలిచి, వీళ్ళేమో హెబ్రోన్ లోయలో ఉన్నారు, అక్కడి నుంచి షెకెంకి వెళ్ళాలి. హెబ్రోన్ లోయ దగ్గర నుంచి షెకెంకి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లు అంటే 2 రోజులు ప్రయాణం చేయాలి. 2 days 25 కిలోమీటర్లు ఒకసారి, 2 రోజులు నడుచుకుంటా ఆయన వెళ్ళాలి అక్కడికి. ఎందుకు? అన్నోళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళ క్షేమ సమాచారాన్ని తీసుకొని వెనక్కి రావడానికి. ఇది పరిస్థితి. షెకెం ఆ ప్రదేశం, ఒక్క చిన్న మాట చెప్పాలి, షెకెం మంచిది, షెకెం చెడ్డది. ఎందుకు మంచిది, ఎందుకు చెడ్డది? షెకెంలో మొట్టమొదటిసారి అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. షెకెంలో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై నిన్ను ఇశ్రాయేలుని పిలుస్తాను అని చెప్పాడు. అది షెకెం, అది మంచిది. ఎందుకు చెడ్డదో తెలుసా? షెకెములో యాకోబు గారి కూతుర్ని పాడు చేశారు. పాడు చేయటంతో షెకెములో ఉన్నటువంటి అబ్బాయిల్ని మోసపూరితంగా, పెద్ద కొడుకులు ఉన్నారే వాళ్ళు చంపేశారు. అలాంటి ప్లేస్కి వెళ్ళటం మంచిదా? అయితే యాకోబు చూడండి, మీ అన్నలు షెకెంకి వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు డాడీ అక్కడికి? మంచి ప్లేస్ కాదు కదా, ఆడ సమస్య కదా. డాడీ మీరు నన్ను అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు డాడీ అనలేదు యోసేపు. వెళ్ళిపోయాడు, ఆయన జస్ట్ వెళ్ళిపోయాడు. అయితే చూద్దాం ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది. అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే ఓ పనుడు కనబడ్డాడు. ఏం ఎత్తుతున్నావు అన్నాడు. సార్ మా బ్రదర్స్ ఉండాలి ఇక్కడ. మీ బ్రదర్స్ డోతాన్ వెళ్ళిపోయారయా? డోతాన్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 రోజులు ప్రయాణం. డోతాన్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, దాగి ఉన్న కష్టాల మధ్యన దాగి ఉన్న కాపుదల కూడా కనబడుతుంది. దాగి ఉన్న కాపుదల అంటే దేవుడు యోసేపుని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు యోసేపుని జీవితాన్ని ఏ విధంగా కృపతో ముందుకు నడిపిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం బయట జరిగేటువంటి విషయాలను ఆలోచించి లోన దేవుడు ఏం చేస్తున్నాడో చూడలేకపోతే, గ్రహించలేకపోతే యోసేపులాగా నిబ్బరంగా మనం ఉండలేం. వీ కెనాట్ నిబ్బరంగా ఉండలేం. యోసేపు ఇలాంటి పరిస్థితుల్లో నిబ్బరంగా 17 ఏళ్ళప్పుడు ఉండగలిగాడు అనంటే నాకేమనిపిస్తుందంటే, ఆయన వీటన్నిటి మధ్యన దేవుడు నా జీవితం పట్ల ప్రణాళిక ఉంది, కష్టాలు బయటికి రావచ్చు, సమస్యలు బయటకు రావచ్చు, దేవుడికంటూ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీద నమ్మకం ఉంచి బతికేశాడు ఆయన. ఇప్పుడు ఏంటి జరిగిందో చూద్దాం. ఆడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నోళ్ళు ఏం చేశారు, అరే కలలుగానే వాడు వచ్చాడురా, ఈడు కలలు నెరవేరకూడదు, అది వాళ్ళ గొడవ.
యోసేపు మీద కదా వాళ్ళ కోపం. ఈడి కలలు నెరవేరకూడదు. మనం ఏం చేద్దామంటే ఈయన్ని గుంటలో పడేద్దాం, చంపేసి గుంటలో పడేద్దాం, ఏదో అడవి మృగం వచ్చి చంపేసిందని చెప్దాం అని అంటే రూబేన్ వచ్చాడు. అర్రే వజ్రా సంపద్రాన్ని. ఇదే కాపుదల అంటే. మీకు అర్థమైంది కదండి? ఇదే కాపుదల అంటే. 10 మంది చంపేద్దాం అనుకుంటే ఒకడొచ్చి చంపద్రా అని అన్నాడు. దేవుడు రూబేన్ని వాడుకున్నాడు. అంటే రూబేన్ ఏదో మంచివాడు అంటలేదు నేను, రూబేన్ని వాడుకున్నాడు. ఆ తర్వాత నేను స్టోరీ చదవట్లేదు, టైం వేస్ట్ అవుతుందని, లేట్ అయిపోయిందని. ఆ తర్వాత రూబేన్ అక్కడికి బయటికి వెళ్ళాడు. అప్పుడే మిద్యానీలు వస్తున్నారు, వ్యాపారవేత్తలు ఒంట్ల మీద వస్తూ ఉన్నారు. యోధాకు ఒక ఐడియా వచ్చింది, రే వీడిని చంపేస్తే మనకు వచ్చేది ఏముందిరా, వాళ్ళకి అమ్మేద్దాం, వాళ్ళకి అమ్మేద్దాం అనేది దేవుని యొక్క కాపుదల. వీడిని చంపొద్దు, దేవుని యొక్క కాపుదల. ఆ టైంలో వాళ్ళు వ్యాపారవేత్తలు రావటం దేవుని యొక్క కాపుదల. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, కొన్ని సందర్భాల్లో మనం కూర్చొని నా జీవితంలో ఏం జరిగింది, ఎందుకు అలా జరిగిందని ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు కనబడినక్క హస్తం కనబడుతూ ఉంటుంది అక్కడ. గాడ్స్ ఇన్విజిబుల్ హ్యాండ్. ఇక్కడ గాడ్స్ ఇన్విజిబుల్ హ్యాండ్, అది కాపుదల. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, యోసేపును ఒక గుంటలో పడేసి ఆ గుంట బయట యోసేపు తెచ్చినటువంటి పప్పలు తింటూ, యోసేపు తెచ్చినటువంటి భోజనాన్ని తింటూ వాళ్ళు భోజనం చేస్తుంటే ఆ గుంటలో పడి, అన్నయ్య నన్ను బయట లాగండ్రా, అన్నయ్య నన్ను బయట లాగండ్రా అని ఉంటాడు. అలాంటి బాధలు గుండా వెళ్ళాడు యోసేపు 17 ఏళ్ళు అప్పుడు. యోసేపు యేసు ప్రభు లాంటోడు అని అనటానికి చాలా సాదృశ్యాలు ఉన్నాయి. సొంత అన్నలు యోసేపుని శత్రుగా చూశారు. యేసు ప్రభు పరిస్థితి అంతే. యేసు ప్రభు యొక్క అంగీని ఇప్పేసి శిలువ మీదకి ఎక్కించారు. యోసేపు అంగీని ఇప్పేసి గుంటలో పడేశారు. యేసు ప్రభుని అమ్మేశారు, యోసేపుని అమ్మేశారు. చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఎంత చేసినా అన్నయ్యల్ని తిట్టలేదు యోసేపు, ఎంత చేసినా యేసు ప్రభు వారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేరు గారు వీరిని క్షమించండి అని. సో మెనీ సిమిలారిటీస్ యోసేపులో మనం చూడగలుగుతాం. సరే, వాళ్ళు వచ్చారు, అమ్మేశారు. బహుశా మనోడు చిన్న గోచి ఉండుంటుంది అంతే, ఎందుకంటే పైన అంగి తీశారు కదా, గోచి ఉండుంటుంది. ఆ గోచి కట్టుకొని ఒంటి మీద కూర్చున్నాడు. నాకు తెలియకడుతాను, గొర్రెల కాపరికి రంగురంగుల అంగి ఎందుకు, వాళ్ళ నాన్న ఎందుకు కుట్టించాడు నాకు తెలీదు. కానీ తెలియకుండానే ఆ అంగి కొడుక్కేసి ఏమని చెప్తున్నాడు తెలుసా, అరే ఒకరోజు నువ్వు రాజు అవుతారా. ఐ డోంట్ నో. స్టోరీ చూస్తూ ఉంటే దేవుడు ఏ విధంగా విచిత్రమైన పద్ధతుల్లో పనిచేసుకుంటూ వస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే, అమ్మేశారు, వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటనంటే, సార్ దేవుడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్త వినండి, ఇక్కడ ప్రాముఖ్యమైన దేవుడు ఏం చేస్తున్నాడు. మీకు ఇంకొక విషయం చెప్తే ఇంకా కోపం వస్తుంది మీకు. ఏంటో కోపం అంటే, ఊరి పేరు గుర్తుపెట్టుకోండి, డోతాన్లో జరిగిన విషయం. ఇదే డోతాన్లో, ఇదే ప్లేస్లో 1000 సంవత్సరాల తర్వాత ఇంకో సంఘటన జరిగింది కరెక్ట్గా డోతాన్లో. ఇది ఎక్కడ ఉంటుందంటే, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి సార్ విషయం ఏంటంటే, ఇదే డోతాన్లో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఇదే డోతాన్లో ఎలీషా అనే ప్రవక్త. పక్కన సిరియా దేశం ఉన్నది. సిరియా దేశపు రాజుకి కోపం వస్తుంది ఒకసారి. ఎందుకనంటే, తనకు సైనిక అధికారులను అందరిని పిలిచి, అరే మీలో ఎవడో మంచోడు కదరా. ఎందుకు సార్ అంటే, నేను ఏ ప్లాన్ వేసినా ఇశ్రాయేలీలకు ఎలా తెలిసిపోతుంది, మీరెవరో ఒకళ్ళు చెప్పకపోతే. సార్ మేము ఎవరేం చెప్పలేదు, అబద్ధం ఆడదో, మొత్తం అందరినీ చెప్పేస్తాను అని అంటే, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు సార్, ఏం పేరు ఆడితే, ఎలీషా. వాడు ఏం చేస్తాడు? ఏం లేదు సార్, వాడి ధ్యానంలోకి వెళ్తే మీరేమి ప్లాన్ వేసుకున్నారో దేవుడు అతనికి చూపిస్తాడు సార్. ఓహో, ఇదే విషయం. నిజం సార్, మేము ఎవరు చెప్పట్లా, వాడికి మొత్తం అంతా చెప్తున్నాడు. రే ఓ పని చేయండి రా, రాత్రి వెళ్ళిపోయి వాడు ఎక్కడున్నాడో వాడు చుట్టూ మన సైనికులు సెట్ అయిపోవాలన్నారు. ఇది ఒక చిన్న గుట్ట, ఆ గుట్ట మీద ఎలీషా ఉన్నాడు.
చుట్టూ సిరియా దేశపు సైనికులు ఉన్నారు. మనోడు పొద్దున్నే లేచాడు, ఎవరు? ఎలీషా. గెహాజీ వచ్చాడు, అసిస్టెంట్. మనోడు టిఫిన్ పెట్టాడు. ఎలీషా టిఫిన్ తినేస్తా ఉన్నాడు. గెహాజీ చుట్టూ చూశాడు. సార్ ఏంట్రా సార్, ఏంటి? చూడండి సార్, ఏంట్రా చూసేదే? నన్ను తిన్నా సార్. మీకేం భయం వేయట్లేదా? భయం ఎందురా సార్? చుట్టూ సిరియా దేశపు సైనికులు సార్. అంటే అప్పుడు ఎలీషా చేసిన మాట ఏంటనంటే, తలపైకెత్తే, దేవా వీడు కళ్ళు తెరు, దేవా వీడు కళ్ళు తెరు అంటే గెహాజీ అప్పుడుదా కళ్ళు మూసుకున్నాడా? తెరిసే ఉన్నాడు. మీరు పాట పాడతారు కదా, ఓపెన్ మై ఐస్ అనేసి, అది కళ్ళు మూసుకొని పాడతారు, కళ్ళు తెరిచి పాడతారా? అంటే మిమ్మల్ని అంటలేదు. మీరు నా కళ్ళు తెరువు ప్రభా అని కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తారు. ఇంకేం తెరవాలి అంటే మీరు అడుగుతుంది ఈ కళ్ళు తెరవమని కాదు, ఈ కళ్ళు తెరవమని. సో గెహాజీ చుట్టూ చూసినప్పుడు, దేవా ఇడి కళ్ళు తెరు ప్రభా అంటే అడు చూస్తాడు. చూస్తే జరిగింది ఏంటంటే, ఇక్కడ సిరియా దేశపు సైనికుడు ఉంటాడు. ఈ సిరియా దేశపు సైనికుడికి కరెక్ట్గా 2 అడుగులు ముందు అగ్నిరథం ఉంది. ఈ అగ్నిరథం ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఈ చుట్టూ అగ్నిరథాలు ఉంటే ఎలీషా కనబడ్డాయి, కానీ గెహాజీకి ఏం కనబడ్డాయి? సిరియా దేశపు సైనికులు కనబడ్డాడు. అందుకే వాడు భయపడ్డాడు, ఈయన కూలుకున్నాడు. ఆయన భయపడ్డాడు, ఈయన కూలుకున్నాడు. కళ్ళు తెరు ప్రభా అని. ఇప్పుడు జాగ్రత్త వినండి. డోతాన్ అనే ఊర్లో ఎలీషా మీదకి సిరియా దేశపు సైనికులు పంపిస్తే దేవుడు అగ్నిరథాలు పంపించి కాపాడాడు. అదే డోతాన్లో సొంత అన్నలు యోసేపుని గుంట్లో పడేసి, అదే యోసేపుని మిద్యానీలకు అమ్మేసి ఐగుప్తు దేశాన్ని పంపిస్తే దేవుడు చేతులు కట్టుకొని ఉన్నాడు. మీకు ఏది బాగా నచ్చుద్ది? ఎలీషానా లేకపోతే యోసేపా? మనలో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంది ఏంటి తెలుసా? ఎలీషాని తప్పించినట్లు దేవుడు నన్ను తప్పిస్తే ఖతర్నాక్ ఉంటుందని. అయితే ఎలీషాని తప్పించడం అనేది ఒక ప్రాజెక్ట్, యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించడం అనేది ఇంకొక ప్రాజెక్ట్. మీకు అర్థమైందా? కాబట్టి మన జీవితంలో వచ్చినటువంటి సమస్య దేవుడు వాడుకోవడానికి ఒక అవకాశం. సమస్యలు కూడా వాడుకుంటాడా? ఎందుకు వాడుకోడు? సమస్యలు కూడా వాడుకుంటాడు. ఇక్కడ సమస్యను వాడుకున్నాడు. యోసేపుని అమ్మేశారు. యోసేపుని అమ్మేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశానికి. అంటే దేవుడు ఆయనకు తోడుగా లేడా? ఉన్నాడు, ఆయనతో తోడుకున్నాడు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకు కష్టాలు ఉన్నాయి, మీకు శ్రమలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి. మన జీవితంలో శ్రమలు కష్టాలు 3 కారణాలతో వస్తాయి. 3. 1, మనం తప్పు చేస్తే వస్తాయి. 1, మనం తప్పు చేస్తే వస్తాయి, పాపం చేస్తే వస్తాయి. 2, మన భద్రత కోసం వస్తాయి. అంటే మనం పాపంలో పడిపోకుండా ఉంచడానికి దేవుడు సమస్యను తీసుకురావచ్చు. 3, మన జీవితంలో పైకి తీసుకెళ్ళటానికి వస్తాయి. 3 వాటికి బైబిల్లోంచి ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. దావీదుకి సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? ఎంతో ప్రేమగా బెత్షెబాకి కొడుకు పుడితే వాడికి జబ్బు వచ్చింది. వాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎందుకు సార్ దావీదు కొడుకు చచ్చిపోయాడు? పైగా దావీదు ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోయాడు? అంటే దావీదుకు బుద్ధి రావడానికని చంపేశాడు. దావీదుకు బుద్ధి వచ్చింది. ఆడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు నాకు బుద్ధి తీసుకురావడం తీసుకొచ్చాడు. నీకు తప్పు చేస్తే వచ్చిన సమస్యకి ప్రభువు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే మంచిది, అక్కడితో సెటిల్ అయిపోతాయి. 2, భద్రత కోసం సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు భక్తుడికి జబ్బు వచ్చింది. ఎందుకు వచ్చింది? పౌలు ప్రార్థన చేశాడు, ప్రభా ఈ జబ్బు తీసేయి అంటే, నేను తీయను. ప్రభా నేను ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కడికి స్వస్థ వస్తుంది. అవును, మరి నాకు రాకపోతే బాగోదు, పర్లేదు, నేను తీయను. ప్రభా ఇది అస్సలు బాగలేదు, అందరికీ స్వస్థత వచ్చిన రాబోదు, పర్లేదు, ఉన్నాయి. ఎందుకు? ఏం లేదు, అది లేకపోతే 2 సమస్యలు. ఏది లేకపోతే? జబ్బు లేకపోతే.
ఏంటి ఆ 2 సమస్యలు? ఒకటి, నిన్నే ప్రజలు దేవుడు అనుకుంటారు. అమ్మ అవునా, వద్దు. రెండోది, నువ్వే ఉప్పొంగిపోతావు. నువ్వు ఉప్పొంగిపోకుండా ఉండటానికి, ప్రజలు నిన్ను దేవుడని కొలవకుండా ఉండటానికి నీకు ఈ జబ్బు నేనే పెట్టించా. ఒకవేళ నాకున్న సమస్య దేవుడు అనుమతిస్తే వచ్చింది అన్నప్పుడు ఇక నీకు టెన్షన్ ఎందుకు ఉంటుంది? నీకెందుకు టెన్షన్ ఉంటుందండి? అస్సలు ఉండదు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటనంటే, మొదటిది నువ్వు పాపం చేయలా, రెండోది నువ్వు పాపంలోకి వెళ్ళేదేం కాదు, అయినా సమస్య రావచ్చు. ఇది కొద్ది మందికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఒక మోడల్ చేయడానికి, వాళ్ళని ఇంకో స్థాయికి తీసుకెళ్ళడానికి, ఉదాహరణకి యోసేపుకి వచ్చినట్లు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు యోసేపుని. యోసేపుకి వచ్చినటువంటి సమస్య తాను పాపం చేస్తే వచ్చింది కాదు, తన భద్రత కోసం వచ్చింది కాదు. ఎందుకని వచ్చింది? తన ప్రధానమంత్రి చేయడానికి. ఈ సమస్య రాకపోతే ప్రధానమంత్రి అవుతాడు ఆయన? అవడు. నీ జీవితంలో వచ్చినటువంటి సమస్య నిన్ను పైకి తీసుకెళ్ళటానికేమో, నీ జీవితంలో వచ్చినటువంటి కష్టం పైకి తీసుకెళ్ళటానికేమో. ఉదాహరణకి దేవుడు అబ్రాహాం దగ్గరికి వచ్చి, నీకు ఒక్కడే కొడుకున్నాడు కదా అని నా కోసం బలి అంటే తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. కానీ వెళ్ళాడు, అలాగే కొండ మీదకి వెళ్ళాడు, బలి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆగో, దేవుడు అబ్రహాంకి ఆ రోజు ఒక డిగ్రీ ఇచ్చాడు, విశ్వాసులకు తండ్రి. ఇంకెవరికి ఇవ్వరా ఆ డిగ్రీ? నీ ఒక్కడికే. గెలిచాడు, పైకి వెళ్ళాడు. మీ జీవితంలో వచ్చినటువంటి సమస్య ఏదైనా నిరుపయోగమైంది కాదు. దేవుడు ఆశీర్వాదాల ద్వారా మనతో మాట్లాడతాడు, కష్టాల ద్వారా ఇంకా గట్టిగా మాట్లాడతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, అది సమస్యల ద్వారా దేవుడు ఎక్కువ గట్టిగా మాట్లాడతాడు. చాలామంది జీవితాలు బాగుపడింది కష్టాలలో. చాలామంది సమస్యల మధ్యలో దేవుడిని తెలుసుకోగలిగారు ఎక్కువగా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, నీ జీవితంలో ఉన్న కష్టాలు, అవి లేవన్నట్లు చాపకిన తోసేద్దు. 2, వాటిని బట్టి దేవుడిని తిట్టొద్దు. 3, అవి ఎందుకు వచ్చాయని నువ్వు నిరాశలోకి వెళ్ళిపోవద్దు. ఈ 3 పనులు చేయొద్దు. ఏం చేయమంటావు? ప్రభా, ఈ కష్టం అన్నది వాస్తవమే, ఎందుకు వచ్చింది? ఇది పాపం చేస్తూ వచ్చిందా? భద్రత కోసం ఇచ్చావా? ఎదుగుదల కోసం ఇచ్చావా? ఈ 3 ఏంటి? నేను కూడా చాలా సందర్భాల్లో కష్టాలు గుండా వెళ్ళినప్పుడు అడిగాను, కానీ ఒక సందర్భం మీకు చెప్తాను. 2 సందర్భాలు మీకు చెప్తాను, బాగుంటుంది. ఒక సందర్భం 89 ఇంకా 99 ఆ ప్రాంతంలో జరిగింది. ఎలా అంటే, కైకులూరు అనే ఊర్లో ఉన్నాను నేను. సాయంకాలం కలిదిండి అనే ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. 6 గంటలకు బస్సు ఉంటుంది. నేను బస్ స్టాప్ దగ్గర నిలబడ్డా. బస్సు వచ్చింది. బస్సు రాకముందు ప్రార్థన చేశాను, ప్రభా ఈ బస్సు చాలా రష్గా ఉంటుందంట, నన్ను బస్సు ఎక్కించు ప్రభా, నేను ఎందుకంటే మీటింగ్కి వెళ్ళాలంటే ఈ బస్సే, ఇది మిస్ అయిందంటే నేను మీటింగ్కి వెళ్ళాను. వచ్చింది బస్సు, విపరీతమైన రద్దీగా ఉంది, నన్ను తోసిపడేశారు, బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు జాగ్రత్తమన్నాడు. అక్కడ ఒక కరెంట్ స్తంభం ఉంది. కరెంట్ స్తంభానికి ఆనుకొని, ప్రభా ఏం దేవుడు అయ్యా నువ్వు, ఏం దేవుడు నువ్వు, నేను కారు ఏమన్నా అడిగానా, సీట్ ఇప్పించి ప్రభా అని అడిగానా, బస్సులోకి ఎక్కించయ్యా, నీ మీటింగ్కి వెళ్తాను అన్నా, నేను ఏమన్నా ఆడుకోవడానికి వెళ్తున్నానా, పెళ్ళికి వెళ్తున్నానా, నీ వాక్యం చెప్పడానికి కదా, ఏంటి ప్రభా అలా చేయటం, అసలు కొన్నిసార్లు నాకు నువ్వు అర్థం కావయ్యా అని ఇలా మాడుకుంటున్నాను. ఇలాగే మాడుకుంటా ఉన్నాను. నా ముందు ఒక మెటడార్ వచ్చి ఆగింది. నేను దేవుడితో చాలా సీరియస్గా మాడుతున్నానేమో, అతను ఆగింది కూడా చూడాల. సార్ కలిదిండా అంటున్నాడు. కొద్దిసేపు నాకు ఏంటి అన్న, కలిదిండా అన్నాడు. కూర్చోండి సార్. డ్రైవర్ పక్కన సీటు, వెనకాల మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు. డ్రైవర్ పక్కన సీటు. నేను ప్రార్థన చేస్తూ దేవుడితో మాడుతున్నప్పుడు నేను ఏమన్నా సీట్ అడిగానా, నేనేమన్నా కారు అడిగానా అన్నదే అవి గుర్తొచ్చాయి. కొంచెం నోరు మూసా, సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు అసలు విషయం చెప్తాను చూడండి. నేను అలా దేవుడితో బాగా వాదించానేమో, తలనొప్పి వచ్చి పడుకుని పోయాను. చల్ల గాలి వస్తుంది, నిద్రపోయాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెటడార్ ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలియదు. ఆగేటప్పుడు నాకు చెమట బట్టి లేచా. ఏమైంది, కలిదిండి వచ్చినాను. కాదు సార్, ఏదో అయినట్టుంది సార్ అని అన్నాడు.
అంటే కారు డోర్ ఓపెన్ చేసి బయటికి దిగి 4-5 వెహికల్స్ ఉన్నాయి, దాటి అవతలికి వెళ్ళి నా కళ్ళ ముందున్న సీను చూస్తే ఒక్కసారిగా భయం వేసింది నాకు. ఏ అంటే నేను ఏ బస్సు అయితే ఎక్కుదాం అనుకున్నానో ఆ బస్సు కాలువలో పడిపోయి ఉంది. 12 మంది చచ్చిపోయారు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడైతే అది కాలువలో పడిపోయింది, 12 మంది చచ్చిపోయారు. ఇది నేను అన్నమాట. జాగ్రత్తగా వినండి మాట. మనకొచ్చేటువంటి కష్టాలు మనల్ని విసిగించడానికి రాలా, మనల్ని ఏడిపించడానికి రాలా, మనల్ని బాగు చేయడానికి వచ్చాయి. నువ్వు పాపం చేసినప్పుడు వచ్చిన కష్టమైనా బాగు చేయడానికే. దావీదు కొడుకు చచ్చిపోయింది దావీదు కళ్ళు తెరిపించడానికి. గుర్తుపెట్టుకోండి, పౌలు గారికి ముళ్ళు పెట్టింది పౌలు గారు పడిపోకుండా ఉండటానికి. అబ్రహాం గారికి భయంకరమైన సవాలు వచ్చింది అబ్రహాం గారిని ఓ మెట్టు పైకెక్కించడానికే. ఎవరిది నిరుపయోగమైంది సార్? కష్టాలు వస్తాయి, మనకే పరీక్షలు మనకుంటాయి, దేవుని బిడ్డలుగా ఉంటాయి. పరీక్షలో లేనటువంటి ఒక్క విశ్వాసిని బైబిల్లో చూపించి నాకు. ఎంత బుద్ధిహీనమైన మాట అంటే, ప్రభా నాకు ఏ సమస్య లేని జీవితం ఇవ్వు ప్రభా, ఏ కష్టం లేని జీవితం ఇవ్వు ప్రభా అంటే అది ఎలా ఉంటుంది? పరీక్షలు లేని జీవితం. పరీక్షలు రాయకుండా ఉంటే ఏమవుతావు? టీ కొట్టులో పెట్టుకుని పనిచేసేవాడు అవుతావు. పరీక్షలు రాస్తే కలెక్టర్ అవుతావు. పరీక్షలు, సమస్యలు, శోధనలు యోసేపుకి వచ్చాయి. మనోడు వాటినేమి ఖాతరు చేయాల. దేవుడు నాతో ఉన్నాడు అన్నట్లు ఆయన బతికాడు. ఇప్పుడు క్వశ్చను, దేవుడు డోతాన్లో ఎలీషాను తప్పించాడు, అదే డోతాన్లో యోసేపుని అప్పగించేశాడు. ఎలీషాని విడిపించడం బట్టి ఇశ్రాయేలుకు ఉపయోగపడ్డాడు, యోసేపుని అప్పగించడం బట్టి తన దేశాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన. బహుశా నీకొచ్చిన సమస్య నీకు ఉపయోగపడుతుందేమో. రెండోది, ఈ పోలీస్ కేసు జరిగింది కదా, 2 క్రిటికల్ విషయాలు. ఒకటి ఏంటంటే, విశాఖపట్నంలో నేను పెద్ద మీటింగ్లో మాట్లాడుతున్నాను. నా 2 కూతుర్ని తీసుకెళ్ళాను మీటింగులకి, 2 కూతుర్లు. నాకు సాయంత్రం తెలిసింది ఏమన్నా సరే పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అని హైదరాబాద్కి. కానీ ఆ తర్వాత రోజు నేను వాక్యం చెప్పాలి. ఆ రోజు రాత్రి 1 గంటకే అప్పటికి టికెట్ బుక్ చేసుకున్నా. నా 2 కూతుర్ని లేపా, మమ్మ ఇలాగ నా మీద కేసు అయింది, నేను హైదరాబాద్ వెళ్తున్నా, మీరేం టెన్షన్ పడద్దు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, కానీ నాకు చిన్న సహాయం చేసి పెట్టాలన్నా నా 2 కూతుర్ని. ఏంటి పాప అన్నారు, నా ప్లేస్లో మీరు వాక్యం చెప్పాలి అన్నా. 3,000 మంది యూత్ నా ప్లేస్లో మీరు వాక్యం చెప్పాలి. ఓకే పాప అన్నారు. పొద్దున్న లేచిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తూ నా భార్య ఫోన్ చేశా, ఇది పరిస్థితి అని అంటే ఏడ్చింది. ఏమవుద్ది అన్నది. ఏమో తెలియదు చిట్టి, ఒకవేళ నన్ను జైల్లో పెడితే నువ్వు ఎట్లా తీసుకుంటావు అన్నా. ఏముంది, నువ్వు చేసిన తప్పు కాదు కదగా, పౌల్ని పెట్టినట్లు నిన్ను కూడా పెట్టారనుకుంటా, పేతుర్ని పెట్టినట్లు నిన్ను కూడా పెట్టారనుకుంటా. నా భార్య బాగానే అర్థం చేసుకుంది, నా కూతుర్లు బాగానే అర్థం చేసుకున్నారు. నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నాకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. ప్రభా ఎందుకు ఇది? నేను దురుసుగా మాట్లాడటం బట్ట అది నా తప్ప? ఇది నువ్వు పలకమన్న మాట కాదా? బోల్డ్ ప్రశ్నలు వచ్చాయి. కానీ అనూహ్యమైన పద్ధతుల్లో దేవుడు కాపాడుతూ మొదలుపెట్టాడు. ఎలా అంటారేమో, నేను లెక్క ప్రకారం 3 గంటలకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి. ట్రాఫిక్ జామ్ అయ్యి 4 గంటల 45 నిమిషాల దాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ట్రాఫిక్ జామ్ అయ్యి దేవుడు నా ముందు అంత భయంకరమైన ట్రాఫిక్ని పెట్టాడు. 4 గంటల 45 నిమిషాల దాకా వెళ్ళలేదు. 4 గంటల 45 నిమిషాలకి వెళ్ళి, సార్ నేను పలానా ఫ్లైట్కి వచ్చాను, ట్రాఫిక్ జామ్ అయింది అని అంటే, సర్లే సార్ వచ్చారు కదా రిపోర్ట్ చెప్పండి, 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా సెలవులు, 19వ తారీఖు రండి అని పంపించేశారు. మీకు అర్థమైంది కదండి. ఒకవేళ నేను 3 గంటలకు వస్తే నన్ను పంపించేవాళ్ళు కాదు, రిమైండర్లో పెట్టేవాళ్ళు.
నన్ను రిమైండర్లో పెట్టడానికి టైం లేక పంపించేశారు. మీకు అర్థమవుతుందండి? ట్రాఫిక్ జామ్ దేవుడు కలిగించాడు నా కోసం. ట్రాఫిక్ జామ్ నా కోసం కలిగించాడు. 19వ తారీఖున మొత్తం కేసు కొట్టేశారు. ఈలోగా మాట్లాడుకోవటం అయిపోయింది, కొట్టేశారు. బయటకు వచ్చిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు డిఎస్పి గారు అన్నారు, బాబు ఆ వీడియో ఏదో హైడింగ్లో పెట్టమన్నారు కదా, వదిలిపెట్టేశాను అని అన్నారు. వదిలిపెట్టేశాను. కానీ అప్పటికే అడుగుతున్నాను, 29వ తారీఖు జనవరి 29వ తారీఖు యూట్యూబ్ వాడు నాకు పంపించిన మెసేజ్ విని, మీ ఒక్క మెసేజ్ 7 ఛానల్స్లో ప్లే అవుతుంది, 1 మిలియన్ వ్యూస్ దాటిని అని. ఏం మెసేజ్ అని చూస్తే అదే. అప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిన్ను జైల్లోకి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది కాబట్టి 1 మిలియన్ మంది చూశారు దీన్ని, లేదా ఎవడు చూసిండేవాడు కాదు. మీకు అర్థమైంది కదండి? ఈ వర్తమానం భారతదేశానికి కావాలి, అందుకని నేను లోనేసా. సరిపోద్దా? క్లారిటీ. సమస్యలు, కష్టాలు మన జీవితంలో పాఠం నేర్పించడానికి. ఇంకో సన్నివేశం చెప్తాను. నేను విద్యార్థుల మధ్యన పరిచయలోకి వచ్చినటువంటి తొలి దినాల్లో చాలా కష్టాలు గుండా వెళ్ళామండి. చాలా అంటే నాకు తిండి తినడానికి కూడా డబ్బులు ఉండేకో. నెలకి కనీసం 7-8 రోజులు పస్తుండేవాడిని. అయితే ఒకసారి 2 రోజులు ఏం తినలా, 2 days ఏం తినలా. ఎందుకు తినలేదంటే నాకు డబ్బులు లేవు. 3వ రోజు బాగా ఆకలి అవుతుంది, కడుపు నొప్పిగా ఉంది, నీళ్లు తాగుతున్నానేమో వాంతులు అయిపోతున్నాయి ఆకలికి. సూట్ కేస్ అంతా ఏరితే పావలా దొరికింది. పావలా అంటే 25 పైసలు దొరికింది. రాత్రి 11 గంటలకి నేను వైఎంసీఏ రూమ్లో అద్దుకుంటున్నాను. నేను ఆ పావలా పట్టుకొని బయటికి వెళ్ళా, ఏమన్నా దొరికితే కొనుక్కుందామని. అరటిపళ్ళు బండి ఉంటుందే, ఆ బండోడు స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఆ నేప కుళ్ళిపోయిన అరటిపళ్ళు మూలలో పెడతాడు కదా, అవి చూపించి ఇది ఎంత అని అడిగా. 40 పైసలు అన్నాడు వాడు. వాడికి పావలా చూపించి 1 ఇవ్వండి సార్ అన్నా. అబ్బా చాలా చిరాగ్గా అన్నాడు వాడు. అబ్బా నేను ఆ పావలా పట్టుకొని గదిలోకి వచ్చి కూర్చొని ఈ కాళ్ళతో పొట్టని నొక్కుంటూ నొప్పి తట్టుకోలేక, ఏంటి ప్రభా ఇలాంటి పరిస్థితి అని ఇబ్బంది పడతా ఉంటే 5 నిమిషాలు తక్కువ 12, 10 నిమిషాలు తక్కువ 12 అయింది. ఎవడో తలుపు కొడుతున్నాడు. ఎవడా అని చూస్తే నా మిత్రుడు జాన్ పాల్ అతని పేరు వచ్చాడు. వాడు లోనికి వచ్చారే, ట్రైన్ మిస్ అయిందిరా, ఆటో ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు, ప్లాట్ఫామ్కి వచ్చాడు, ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్తాం ఎందుకని ఇక్కడికి వచ్చాం. అరే బాగా ఆకలిగా ఉంది, ఏమన్నా ఉందా అన్నాడు. మీరు ఇప్పుడు నవ్వుతున్నాను, నా పొజిషన్ ఎట్లా ఉండదు ఆలోచించండి. అడిగి ఏం జవాబు చెప్పాలి తెలియక అలాగే ఉన్నా. రే ఆకలిగా ఉందరా, ఏమన్నా ఉందా అన్నాడు. ఏం లేదు అన్నా. వాడు సీరియస్గా ఇలా చూసి, రే ఏమన్నా తిన్నావు నువ్వు అన్నాడు. లేదురా. మధ్యాహ్నం ఏమన్నా తిన్నావా? లేదు. నిన్న రాత్రి ఏమన్నా తిన్నావా? లేదు. నిన్న మధ్యాహ్నం ఏమన్నా తిన్నావా? లేదు. మొన్న రాత్రి ఏమన్నా తిన్నావా? లేదు. రాయ్ ఇలాగ అరిచాడు. తినలేదురా, తినలేదు. వైఎంసీఏ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్ ఎవరిని తెలిసిన వాళ్ళు అంటే. నన్ను వాడు చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్ళాడు. వైఎంసీఏకి 2 బిల్డింగుల పక్కన గార్డెన్ రెస్టారెంట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాం. లోనికి ఇలా అయ్యంగానే షటర్ వేసాడు వెనకాల. ఎందుకు వేసాడు తెలుసా? 12 గంటలకు పోలీసులు వస్తారంటే షటర్ వేసాడు. మేము లోనికి వెళ్ళిపోయాం, బయట వేసి కూర్చున్నాను. ఓ చికెన్ బిర్యానీ పట్టరా అన్నాడు. పొగొస్తుంది బిర్యానీలోంచి. పైన లెగ్ పీస్ ఉంది, బిర్యానీ ఉంది. విపరీతంగా ఆకలేస్తుందేమో, ప్రభా నీకు స్తోత్రం అని పళ్ళు బిగబడి కబాబు తినేద్దాం అనుకున్నాను. ఆగో నా మనసులో, ఆగో ఈ బిర్యానీ ఎంత ఖరీదో తెలుసా? ఎంత? 15 రూపాయలు, 18 రూపాయలు. దీని ఖరీదు చాలా ఎక్కువ. నా మనసులో ఈ బిర్యానీ నీకు ఇప్పించడానికి ఆటో ట్రాఫిక్లో ఇరుక్కుపోయేటట్లు చేసింది నేను, ట్రైన్ అందకుండా చేసింది నేను, ఆడి ఇంటికి వెళ్ళకుండా నీ దగ్గరకు వచ్చేటట్లు చేసింది నేను,
ఆడికి ఆకలి పుట్టించింది నేను, నిన్ను తిండి అడగమని అడిగింది నేను, వాడు 4-5 సార్లు అడిగేటట్లు చేసింది నేను, నువ్వు గార్డెన్ రెస్టారెంట్లోకి వచ్చేదాకా షట్టర్ పడకుండా చేసింది నేను, బిర్యానీ ఆర్డర్ చేయగానే వేడి వేడి బిర్యానీ తెప్పించింది నేను నీకోసం. ప్రభా, చాలా ఖరీదైంది, చాలా ఖరీదైంది. ఆ కష్టాల మధ్యన దేవుని కృపను పొందినటువంటి నాకు దేవుడి గురించి తెలిసినంత నీకు తెలియదు. నీకు తెలీదు. నీకు కష్టాలు ఇవ్వంటలేదు నేను, నీకు సమస్యలు ఇవ్వంటలేదు నేను. సార్వభౌమైనటువంటి దేవుడు చేతులు కట్టుకొని లేడు, ఆయన కళ్ళు మూసుకొని లేడు. నీ సమస్యలు ఎందుకు వచ్చాయో దేవుడికి తెలుసు. దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి కష్టాలు తెచ్చాడా? దేవుడు నీ జీవితాన్ని ఉపయోగించుకోవడానికి కష్టాలు తెచ్చాడా? దేవుడు నీ జీవితంలో పాపాన్ని అరికట్టడానికి కష్టాలు తెచ్చాడా? దేవుడు ఏది చేసినా మంచిగా తీసుకొస్తాడు. యోసేపు కష్టాల గుండా వెళ్ళాడు. ఆయన అమ్మేశారు, కానీ నిశ్శబ్దంగానే వెళ్ళిపోయాడు. యోసేపు స్టోరీ మీకు తెలుసు. తర్వాత అధ్యాయాల్లో ఏమైందో. తర్వాత జైల్లోకి వెళ్ళాడు, తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. అతన్ని అమ్మేయకపోతే ఐగుప్తు వెళ్ళేవాడా? పొతీఫర్ భార్య అనుమానించకపోతే జైల్లోకి వెళ్ళేవాడా? జైల్లో కలలకి భావం చెప్పడం పోతే ప్రధానమంత్రి అయ్యేవాడా? ప్రధానమంత్రి అవ్వకపోతే ఇశ్రాయేలీలకి రక్షకుడు అవ్వగలుగుండేవాడా? ఈ రాత్రి మీ కష్టాలు ఉన్నాయా? ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. దాగి ఉన్న కష్టాలు బయటికి హ్యాపీగా కనబడుతున్నారు. దాగి ఉన్నటువంటి దేవుని యొక్క కృప, దాగి ఉన్నటువంటి దేవుని యొక్క కృప, దాగి ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం, అది మనం గుర్తించిన దినాన్న కష్టాల మధ్యన నవ్వుతూ ఉంటాం. కష్టాల మధ్యన నవ్వినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నెత్తి మీద రాళ్ళు పడతా ఉంటే దేవుడు నాకు కనబడుతున్నాడని ఆనందించాడు స్టెఫను. జైల్లో పడేస్తే ఆ గొలుసుని కంజిర్లాగా వాడి పాటలు పాడాడు ఫిలిప్పు, పౌలు, శీలలో. మరి మీ పరిస్థితి ఏంటి? కష్టాలు ఉన్నాయి. ఈ సాయంత్రం దేవుణ్ణి అడుగుతారా, ప్రభా ఈ కష్టాల వెనకాల దాగి ఉన్న నీ కృప ఏంటి? దాగి ఉన్నటువంటి నీ కాపుదల ఏంటి? బహుశా నాకు ఇప్పుడు తెలియదేమో. నువ్వు సార్వభౌముడి, నన్ను మర్చిపోలేదు. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, 36 వచనాలు, 5 సన్నివేశాలు, 20 సంవత్సరాలు యోసేపు జీవితం మా ముందు పెట్టాం. చిన్న పిల్లోడు ప్రభా, 17 సంవత్సరాల లోపు కుర్రోడు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు ప్రభా. తాను అడగలేదు అంగీ కావాలని, తాను అడగలేదు కలలు రావాలని, తాను అడగని కలలు, తాను అడగని అంగీ తన సహోదరులకి తన మీద కోపం వచ్చేటట్లు చేస్తే, ఈర్ష్య కలిగేటట్లు చేస్తే యోసేపు ఏం చేయగలడు ప్రభా? వాళ్ళ నాన్న పంపించాడు, అన్నోళ్ళకి సహాయం చేద్దామని వెళ్తే వాళ్ళు అమ్మేశారు. కానీ యోసేపు ఆ టైంలో కూడా నిశ్శబ్దంగానే ఉన్నాడే. ఎందుకంటే నువ్వు తనతో ఉన్నావని మనసులో ఎక్కడో నమ్మకం ఉంది ప్రభా. కష్టాల మధ్యన నిన్ను వదిలేయలేదు, దిక్కుమాలిన పరిస్థితుల్లో నిన్ను వదిలేయలేదు ప్రభా. ఇక్కడ ఎవరైనా కష్టాలలో ఇరుక్కుపోయి ఉన్నారా? సమస్యల మధ్యన ఇరుక్కుపోయి ఉన్నారా? బయటికి రావడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయారా? ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే భార్యాభర్తల మధ్యన సమస్యలా? అవి ఏది ఏమైనప్పుడు కూడా ప్రభా, సార్వభౌమ దేవుడు వినువో, నీ అనుమతి లేకుండా ఏం జరగదో. ఎందుకు అనుమతిచ్చావు ప్రభా? ఎందుకు అనుమతిచ్చావు? ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోగలుగుటకు సహాయం చేయండి ప్రభా. ఏదో తూత్తు మంత్రం కాదు ప్రభా, జండు బాము రాసి వెళ్ళిపోవటం కాదు ప్రభా. నీతో వాళ్ళు సహవాసం చేసి జీవితం యొక్క నిజ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభా.
అలా అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపించండి తండ్రి. కష్టాల మధ్యన నీతో సహవాసం, శ్రమల మధ్యన నీ ప్రేమను అనుభవించడం, మాలో ప్రతి ఒక్కరికి ఒక అనుభూతిని కలిగించమని, నీ కృపను మేము చవి చూడగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.